హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటారా, మీ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను మానిటైజేషన్ దాకా వచ్చేదాన్ని కాదు కదా. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పేరున కూడా ఫైనల్లీ 1 ఇయర్ ఈ రోజుకి, ఎగ్జాక్ట్గా ఈ రోజుకి నాకు 1 ఇయర్ నేను ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. అదంతా కూడా మీ అభిమానం, మీరు నా ఛానల్ వీడియోస్ చూడడం వలన, నాకు సపోర్ట్ చేయడం వలన నేనైతే ఈ రోజు ఈ సిచ్యువేషన్కి వచ్చాను. చాలా అంటే చాలా థ్యాంక్స్. నన్ను చాలా మెంబర్స్ ఛానల్ పెట్టినప్పుడు అయితే, ఇంకా ఛానల్ మధ్యలో కూడా ఇంకా చాలా అంటే చాలా వచ్చినాయి. ఇట్లా ఎందుకు మీకు అవసరమా ఏదో ఒక పని చేసుకోక, లేకపోతే ఇంట్లో ఒక ఖాళీ ఉండలేక ఎందుకు మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు అనుకుంటా, ఇంకా ఎన్నెన్నో మాటలు అవన్నీ కూడా ఫస్ట్లో నేను బాధపడేదాన్ని. ఆ మాటలన్నీ వినేసి కూడా ఎందుకు ఇలా అంటున్నారు అనేసి. ఒక్కొక్క సమయంలో మా ఇంట్లో సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు అవతల వాళ్ళు అనే మాటలకి ఎందుకు రమ్మా, నీకు అవసరం, వదిలేసి ఏం అవసరం లేదు, ఏదైనా మంచి జాబ్ చూసుకుందు కానీ అది ఇది అన్నారు. కానీ నేను వాళ్ళకి సమాధానం చెప్పుకుని వచ్చి, ఇంకొకటి మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ నాకు లేకపోతే మాత్రం నేను అసలు ఈరోజు ఈ సిచ్యువేషన్ ఉండదని కాదు. కానీ వాళ్ళు ఎవరన్నా కూడా నువ్వు అసలు ఏది కూడా పట్టించుకోవాలి, నీ గోల్ నువ్వు చూసుకో, ఫస్ట్ నువ్వు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయి, వాళ్ళ మీద కాదు. ఎవరో ఏదో అనుకుంటున్నారని తర్వాత నీకు సక్సెస్ వచ్చిన రోజు వాళ్ళే నేను చూసి, అయ్యో ఆ రోజు మనం వాళ్ళ అన్నం పట్టించుకోలేదు, ఇప్పుడు ఇంత మంచి సక్సెస్ పొందింది సో అనేసి వాళ్ళే రియలైజ్ అవుతారు అనేసి తన ఎంకరేజ్మెంట్ మూలన, ఇంకా మీ సపోర్ట్ మూలన నేను ఈరోజు ఈ సిచ్యువేషన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏం చెప్పాలంటే, ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో మాత్రం, యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో మన పక్కకి వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడినట్టు కదా, సోషల్ మీడియా ఇదాకా అసలు లక్షలాది మంది, వేలాది మంది చూస్తూ ఉంటారు. మన వీడియోస్ చూస్తారు, మన లైఫ్ని, ఇంకా మనం పెట్టే వాటిని కంటెంట్ అంతా కూడా చూస్తారు. సో జాగ్రత్తగా చేయండి, జాగ్రత్తగా చూసుకోండి అందరూ కూడా. ఫస్ట్ నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఫస్ట్ వేరే చిన్నపిల్లల ఛానల్ అని అదని ఇదని పెట్టేసి నాకు ఫస్ట్ యూజ్ కంటెంట్ వచ్చింది. ఆ తర్వాత నేను మళ్ళీ గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా ఛానల్ స్టార్ట్ చేశాను. చిన్నగా ఇప్పుడు నాకు మాక్సిమం 1K 2K ఉన్నప్పుడు కూడా మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకా లేదు అంటే మాక్సిమం 5K అట్లా ఉన్నప్పుడు అయిన వాళ్ళు ఉంటారు. కానీ నేను ఫస్ట్ టైం 27K అయిన తర్వాత మానిటైజేషన్ అయింది. అసలుకి చాలా మంది కూడా అన్నారు, ఏంటంటే 27K 20K ఇంకా ఇంత ఉన్నప్పుడు అసలు మీకు మానిటైజేషన్ అవ్వడం ఏంటంటే. కానీ కొంతమందికి తొందరగా వస్తుంది సక్సెస్ అనేది, ఇంకొంతమంది కొంచెం లేట్గా రావచ్చు, ఇంకొంతమంది చాలా లేట్ అవుతుంది. సో ఆ థర్డ్ పార్ట్లో ఉన్నదైతే నాకైతే కొంచెం లేట్గానే వచ్చింది. అయినా పర్లేదు, నేను సాధించగలిగాను. అది కూడా మీ అందరి సపోర్ట్ ఉండడం వలన. చెప్పాను కదా, న్యూ యూట్యూబర్స్ కూడా కొంచెం వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటారని పట్టించుకోవడం మనం ఏది కూడా సాధించలేము. ఏదైనా సాధించాలి, సక్సెస్ అవ్వాలనుకుంటే మన అనుకున్న గోల్ ఏదో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ మాట నేను సక్సెస్ అవ్వకుండా చెప్పుంటే కొట్టుబడేసేవాళ్ళు. బట్ ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకొని వింటారనేసి చెప్తున్నా. ఎందుకంటే నేను చెప్పే మాట కొంతమంది కన్నా ఉపయోగపడి యూజ్ అవుతుంది అనేసి. అంతేగాని తప్పుగా అయితే ఏమనుకోవచ్చు, అబ్బో ఏమోగాక అయింది, ఏమైంది ఇంత చెప్తున్నా అందరూ చెప్పేదే. కాకపోతే ఈ బాధ, ఈ సంతోషం ఓన్లీ యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఫేస్ చేసి ఎంతో బాధపడి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. అదే పొజిషన్ ఇప్పుడు నేనున్నా కాబట్టి మీకు చెప్తున్నా, నలుగురికి ఉపయోగపడింది అనేసి. తప్పుగా అయితే కాదు. ఎనివే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యూట్యూబ్లో చేయకూడని మిస్టేక్స్ కూడా నేను చెప్తాను. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఏదైనా ఒక కేటగిరీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే తీసుకోవాలి. అది నువ్వు ఫన్నీ చేయాలనుకున్నావు ఫన్నీనే తీసుకోవాలి. లేదు ఏదైనా కుకింగ్ ఛానల్ అనుకున్నావు కుకింగ్ ఛానల్ తీసుకోవాలి. లేదు ఇంకా కిడ్స్ ఛానల్ అంటారు కిడ్స్ ఛానల్ తీసుకోవాలి. ఇంకా టెక్ ఛానల్ అలా ఉంటుంది కదా, అలానే తీసుకోవాలి. సో దాంట్లో ఫస్ట్లో నేను అన్ని కలిపి పెట్టేదాన్ని. తర్వాత ఉండకుండా అర్థమైంది ఇట్లా కాదు, ఓన్లీ మీరు ఏ కేటగిరీ తీసుకుంటారో ఆ కేటగిరీకి సంబంధించిన మాత్రం పెడితే త్వరగా వస్తుంది మంచి రిజల్ట్ అనేసి నాకు తెలిసింది. సో అప్పటి నుంచి ఇంకా నేను ఫన్నీ వీడియోస్ అంటే ముందు క్రియేట్ చేయలేకపోయినా కూడా మనం అవతల వాటికి యాక్టింగ్ చేయడం, అవతల వాళ్ళని నలుగురు నవ్వించడానికి ట్రై చేయడం, ఇవి ఉంటాయి కదా. సో అలా అయినా కూడా చేయొచ్చు. మీరే క్రియేట్ చేయాలి, మీరే చేయాలి అంటే నాకు కుదరదు కదని అనుకునే వాళ్ళు ఇలా అవతల వాయిస్ని 1 minute 2 minute తీసుకునే వాయిస్ కదా, అలాంటివి ఏమీ కూడా ఉండవు. సో మంచిగా మ్యూజిక్ని కూడా వాడుకోవచ్చు. అంటే మ్యూజిక్ అంటే అవతల వాళ్ళ వాయిస్ని దాన్ని వాడుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను చెప్తాను తప్పకుండా. ఇంకోటి చాలా మంది కూడా నన్ను అడుగుతున్న విషయము, అక్క మీరు వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఇవి ఎందులో ఎడిట్ చేస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. దీనికోసం అయితే నేను ఇంకో వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను వీడియో. ప్రజెంట్ అయితే నేను ఈ హ్యాపీనెస్లో ఉన్నాను కాబట్టి ఈ హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనేసి ఈరోజు నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అంతకుమించి చెప్పొచ్చేవారేమో అయితే ఎవరు అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.